అమెరికాను భయపెడుతున్న జఫారీ సైన్యం 2003లో ఇరాక్పై దండెత్తినప్పుడు అమెరికాకు పట్టిన టైం కేవలం 26 రోజులు. ఆ అనుభవంతోనే 2026 ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్పై ఇరుచుకుపడ్డాయి. ఆకాశాన్ని చీల్చుకుంటూ వచ్చిన డ్రోన్లు, క్షిపణులు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో సహా ఆ దేశ అత్యున్నత సైనిక కమాండర్స్ అందరినీ అంతమొందించాయి. ఇక ఇరాన్ పని అయిపోయింది, ఆ దేశం కుప్పకూలుతుందని వాషింగ్టన్ భావించింది. కానీ ఇక్కడి నుంచే అసలు కథ స్టార్ట్ అయింది. నాయకత్వం అంతమొదితే సైన్యం చెల్లాచెదురవుతుందని అమెరికా వేసిన అంచనా ఇరాన్ విషయంలో పటాపంచలైంది. దీనికి కారణం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ మాజీ చీఫ్ మేయర్ జనరల్ మహమ్మద్ అలీ జఫారీ. 2003లో సద్దాం హుసేన్ సైన్యం కేవలం 26 రోజుల్లోనే ఎందుకు ఓడిపోయిందో జఫారీ నిశితంగా అధ్యయనం చేశారు. సద్దాం తన సైన్యాన్ని సెంట్రలైజ్డ్ అంటే కేంద్రీకృత పద్ధతిలో ఉంచడం వల్ల ఆయన పట్టు కోల్పోగానే సైన్యం పక్షవాతానికి గురైందని జఫారీ గుర్తించారు. తన దేశానికి ఆ పరిస్థితి రాకూడదని ఆయన రూపొందించిన సిద్ధాంతమే వికేంద్రీకృత మొజాయిక్. జఫారీ తన దేశాన్ని 31 స్వయం ప్రతిపత్త సైనిక ప్రాంతాలు మొజాయిక్లుగా విభజించారు. ప్రతి ప్రావిన్స్కు ఒక ప్రత్యేక సైనిక కమాండర్ ఉన్నారు. వీటి వద్ద సొంత క్షిపణి నిల్వలు, డ్రోన్లు, మందుగుండు సామాగ్రి, బాసిజ్ మిలిషియా దళాలు ఉంటాయి. ఈ వ్యవస్థ ప్రత్యేకత ఏంటంటే టెహ్రాన్లోని ప్రధాన కార్యాలయం ధ్వంసమై అగ్ర నాయకత్వం మొత్తం చనిపోయిన ఈ 31 ప్రాంతీయ కమాండ్లు ఎవరి ఆదేశాల కోసం వేచి చూడకుండా శత్రువులపై విరుచుకుపడతాయి. ఆటో పైలట్ మోడ్లో యుద్ధం చేసేలా జఫారీ ఈ సైన్యాన్ని తీర్చిదిద్దారు. ఫిబ్రవరి 28న దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే ఇరాన్ ప్రతీకారం మొదలైంది. నాయకత్వం లేకపోయినా ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం బహ్రెయిన్, ఖతార్, యుఏఈ, కువైట్, జోర్డాన్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులు వర్షంలా కురిశాయి. ఇక ఇజ్రాయెల్ మౌలిక సదుపాయాల లక్ష్యంగా దాడులు జరిగాయి. మార్చి 13 నాటికి యుద్ధం 14వ రోజుకు చేరినా ఇరాన్ దళాలు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా మధ్య ప్రాంతం అంతటా డ్రోన్ దాడులతో వణికిస్తున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరెగ్వి అన్నట్టుగా రాజధానిపై బాంబులు వేసినంత మాత్రాన మా యుద్ధ సామర్థ్యం తగ్గదు. జఫారీ రూపొందించిన ఈ వ్యూహం ఇరాన్ను విజేతగా నిలబెట్టలేకపోయినా ఆ దేశం ఓడిపోవడాన్ని మాత్రం అసాధ్యం చేస్తుంది. కేంద్రీకృత సైన్యాలు ఎలా కుప్పకూలుతాయో అధ్యయనం చేసిన జఫారీ ఎప్పటికీ కుప్పకూలని ఒక హైడ్రా లాంటి సైన్యాన్ని నిర్మించారు. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఒక తలను నరికితే ఇరాన్లోని 31 ప్రాంతీయ కమాండ్లు మరో 31 తలల్లా మారి విరుచుకుపడుతున్నాయి.